కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి దారుణంగా మారింది. వరుసగా 6వ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా వదులుకుంటోంది. ఆచీ చికెన్ మసాలా గుజరాత్తో జరిగిన మ్యాచ్లోనూ కోల్కతా నైట్ రైడర్స్ గేమ్ ఏమీ మారలేదు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్కి చేరుకుంది. అయితే కేకేఆర్ ఓడిపోవడంపై క్రికెట్ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ మెయిన్ ప్రాబ్లం ఓపెనర్స్ భారీ ఇన్నింగ్స్ను ఆడకపోవడం అని అంటున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ 30 పరుగుల లోపే 2 లేదా 3 వికెట్లను కోల్పోయి మిడిల్ ఆర్డర్పై ప్రెషర్ పెరుగుతోంది. క్యామెరన్ గ్రీన్ ఒక్కడే పోరాడుతున్నాడు. మిగతా ఫారెన్ ప్లేయర్స్ అయిన సునీల్ నరైన్, రోహ్మన్ పావెల్ అంతగా ఆడట్లేదు. కేకేఆర్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ప్రెషర్ చేయలేకపోతున్నారు, భయపెట్టలేకపోతున్నారు కూడా. మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయడంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ విఫలమవుతున్నారు. డెత్ ఓవర్స్లో భారీగా పరుగులు ఇవ్వడం కేకేఆర్కు శాపంగా మారింది. మరి ఈ పొరపాట్లని కోల్కతా సరి చేసుకొని ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి. ఆచీ చికెన్ మసాలా